అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్‌టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. కెనడాలోని అల్బెర్టా ప్రావిన్స్ యొక్క క్యాపిటల్ ఎడ్మంటన్ అనే సిటీ పరిధిలో కరణ్ బ్రార్, కమల్ ప్రీత్ సింగ్ అను ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేయడం జరిగింది. ఫస్ట్ డిగ్రీ మర్డర్ కేసు అండ్ మర్డర్ అటెంప్ట్ కేసులను ఆరోపిస్తూ కెనడాకు చెందిన ఇంటిగ్రేటెడ్ హోమోసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ IHIT దీనికి సంబంధించిన ప్రకటనని రిలీజ్ చేసింది. వీరి వయసులు వరుసగా 22, 22, 28. హర్దీప్ సింగ్ నిజ్జర్ ఖలిస్తాన్ టెర్రరిస్టు. ఇతను ఒక సిక్కు వేర్పాటువాది. 2023 జూన్ 18వ తేదీన ఇతను హత్య చేయబడ్డాడు కెనడాలో. ఈ హత్య నేరారోపణలో భాగంగా 1 సంవత్సరం తర్వాత నిన్న మొదటిసారి ఈ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. నిజ్జర్ హత్య కేసు కెనడా మరియు భారత్ల మధ్య సంబంధాలను తీవ్రంగా దెబ్బతీశాయి. దీనికి సంబంధించిన మొత్తం కథ ఏమిటో మనం ఈ వీడియోలో చూద్దాం. హర్దీప్ సింగ్ నిజ్జర్ ఇతను ఒక ఇండో కెనడియన్ సిక్కు. పంజాబ్ రాష్ట్రం జలంధర్ నగరానికి సమీపంగా ఉండే బార్సింగ్పూర్ అనే ఒక విలేజ్కి చెందినవాడు ఇతడు. అక్కడ ఇతడు మొదట కార్పెంటరీగా పనిచేసేవాడు. ఇతడు కాస్త డిఫరెంట్ క్యారెక్టర్ కాబట్టి 1997 ఫిబ్రవరి 10వ తేదీన రవి శర్మ అన్న ఒక ఫేక్ పాస్పోర్టును తయారు చేసుకొని కెనడాకు వెళ్ళాడు. అక్కడకు వెళ్ళి ఇండియాలో మా తండ్రి, మామ, సోదరుడు మొదలైన వారందరినీ అక్కడి మా ప్రభుత్వం ఘోరంగా అరెస్టు చేసింది. నన్ను కూడా పోలీసులు చిత్రహింసలు చేశారు. అందుకే పారిపోయి రెఫ్యూజీగా మీ శరణు కోరి వచ్చాను అంటూ ఒక అప్లికేషన్ని కెనడా గవర్నమెంట్కి సమర్పించుకుని నాకు ఇక్కడ సిటిజన్షిప్ ఇవ్వండి అంటూ వేడుకున్నాడు. అయితే ఇతను చెప్పుకున్నది అంతా ఫేక్ అని కెనడా ప్రభుత్వ అధికారులు గుర్తించి, కథ బాగానే రాశావు గాని ఇది ఉత్త కల్పిత కథే అని మేము కనిపెట్టాం, సో మేము నీకు సిటిజన్షిప్ ఇవ్వలేం అని అతని అప్లికేషన్ని కొట్టివేశారు. దీని తర్వాత కొద్ది రోజులు అక్కడిక్కడ ఏదో పనిచేస్తూ ఉండిపోయి మళ్ళీ 1997లో మరొక ఫేక్ స్టోరీని తయారు చేశాడు. ఈసారి ఆల్రెడీ పెళ్ళైన ఒక మహిళను పరిచయం చేసుకున్నాడు. ఆమె ఇతనికి ఇమ్మిగ్రేషన్ స్పాన్సర్ ఇస్తాననడంతో ఆవిడని పెళ్లి చేసుకుంటాడు. మళ్ళీ తనకు ఇప్పుడు కెనడా సిటిజన్షిప్ కావాలి అంటూ మళ్ళీ కెనడా ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకుంటాడు. అయితే కెనడా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇతడికి ఇమ్మిగ్రేషన్ని ఇస్తానని పెళ్లి చేసుకున్న మహిళకు ఆల్రెడీ ఇదివరకే పెళ్ళయిందని గ్రహించి మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్ అంటే అవసరార్థం చేసుకున్న పెళ్లి ఇది అని సూచిస్తూ అతని అభ్యర్థనని బుట్టదాఖలు చేస్తారు మరోసారి. ఆ తర్వాత అక్కడక్కడ కాలం గడుపుతూ చివరికి 2007 మే 25వ తేదీన పౌరసత్వాన్ని పొందుతాడు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రాంతానికి చెందిన సర్రే నగరంలోని గురుద్వారకు అధ్యక్షునిగా ఇతను చేస్తూ ఉండేవాడు. ఫేక్ పనులు చేయడం మొదటి నుండే అలవాటు ఉంటే జీవితం వక్ర మార్గానికే మనిషిని దొర్లిస్తూ వెళుతుంది. అందుకని ఇతని బుద్ధిని అనుసరించి భార్య, 2 పిల్లలతో సాధారణ జీవితం ఇతనికి రుచించలేదు. సిక్కు వేర్పాట సంస్థలోకి ఇతను దూరిపోయాడు. అమెరికాలో స్థాపించబడిన జస్టిస్ ఫర్ సిక్స్ అన్న సిక్కు వేర్పాట సంస్థ కెనడా శాఖకు నాయకుడయ్యాడు. 2007లో పంజాబ్ రాష్ట్రం లూథియానాలోని షింగార్ అనే సినిమా హాల్లో బాంబు బ్లాస్ట్ జరిగింది. ఈ బాంబు బ్లాస్ట్ లో 6 చనిపోయారు. ఈ బ్లాస్ట్ ను జరిపిన టెర్రరిస్టులకి పాకిస్తాన్ లో ట్రైనింగ్ ఇచ్చినట్టుగా తేలింది. అయితే ఈ బాంబు బ్లాస్ట్ కు సంబంధించిన కుట్రలో ప్రధాన నిందితుడు అంటూ ఈ హర్దీప్ సింగ్ నిజ్జర్ పైననే పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఖలిస్తాన్ టైగర్స్ ఫోర్స్ అను ఖలిస్తానీ తీవ్రవాద సంస్థకు నిజ్జర్ నాయకుడు అంటూ భారత ప్రభుత్వం 2014 నవంబర్ 14వ తేదీన ఇతడిపై అరెస్టు వారెంట్ని జారీ చేసింది. భారతదేశంలో దాడులు జరపడానికి పాకిస్తాన్ నుండి పారాగ్లైడర్ల ద్వారా వెపన్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి నిజ్జర్ అను ఖలిస్తానీ కెనడా నుండి స్కెచ్ వేస్తున్నాడని క్లెయిమ్ చేస్తూ 2014లో నిజ్జర్ అరెస్టుకు ఇంటర్పోల్ ద్వారా రెండోసారి వారెంట్ని కూడా జారీ చేసింది భారత ప్రభుత్వం. అయితే నిజ్జర్ తనపై భారత్ చేస్తున్న ఈ ఆరోపణలు అన్ని అబద్ధాలు, కల్పితాలు అంటూ కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోకు ఓ లెటర్ రాసుకున్నాడు. 140 కోట్ల మంది ఉన్న భారత్కి కెనడాలో ఎక్కడో బతికేస్తున్న నిజ్జర్ పైన కల్పితాలు ఎందుకు సృష్టిస్తుందో, మరి ట్రూడో అతడి మాటలు ఎలా నమ్ముతాడో తెలియని విషయం. కెనడాలోని భారత నిఘా సంస్థలు బ్రిటిష్ కొలంబియా నగరంలో సిక్కు తీవ్రవాదులు కుట్రలు పన్నుతున్నారు అన్న సమాచారం సేకరించి కెనడా ప్రభుత్వానికి ఇచ్చింది. కానీ కెనడా దీనిపై మాట్లాడడానికి నిరాకరించింది. భారత్ ఇలా ఇతడిని ఖలిస్తాన్ తీవ్రవాది అంటూ ఓ వైపు క్లెయిమ్ చేయటం, వారెంట్లు ఇష్యూ చేయడం చేస్తూ ఉంటే నిజ్జర్ మాత్రం 2018లో గురునానక్ సిక్కు గురుద్వారాకు అధ్యక్షుడయ్యాడు. భారత ప్రభుత్వం మాత్రం చాలా రకాల టార్గెటెడ్ హత్యల వెనుక నిజ్జర్ హస్తం ఉంది అని ఆరోపిస్తూనే వస్తోంది. 2018 ఫిబ్రవరిలో అప్పటి పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల లిస్టు ఒకటి ఇచ్చారు. ఈ లిస్టులో నిజ్జర్ పేరు ప్రముఖంగా ఉంటుంది. ఇంతగా ఇతని గురించి కెనడాపై
ప్రెషర్ పెట్టడం వల్ల 2018 ఏప్రిల్ 13వ తేదీన నిజ్జర్ని కెనడా పోలీసులు అదుపులోకి తీసుకుని అతనిపై ఎలాంటి కేసు ఫైల్ చేయకుండానే ఎలాంటి విచారణ జరపకుండానే 24 గంటల్లో వదిలేశారు. 2019లో బ్రిటిష్ కొలంబియా ఏరియాకి చెందిన సర్రే అను సిటీలో నిజ్జర్ ఒక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణపై కేసు ఫైల్ అయింది. కానీ వెంటనే ఈ కేసుపై కూడా స్టే విధించడం జరిగింది. 2020 సెప్టెంబర్లో నిజర్ని ఉగ్రవాదిగా ప్రకటించి భారతదేశంలోని అతడి ఆస్తులను జప్తు చేసింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. 2022లో పంజాబ్లో ఒక హిందూ పూజారి హత్యకు కుట్ర చేశాడని అతడిపై కేసు ఫైల్ చేసి అతడిని పట్టుకున్న వారికి 10 లక్షల బహుమతిని ప్రకటించింది ఎన్ఐఏ. భారత్ ఈ విధంగా ఈ ఉగ్రవాదిని ఎలాగైనా పట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటే కెనడా దేశం అంతటా ఉన్న ఆదిమ జాతులకు చెందిన పిల్లల సమాధుల వద్ద వారి ఆత్మల శాంతి కోసం ప్రార్థనలు చేశాడు నిజ్జర్ అంటూ అతనికి రాడికల్ నేషన్ అన్న అవార్డును ఇచ్చి సత్కరించింది. తర్వాత 2022లో గురునానక్ సిక్ గురుద్వారాకు మళ్లీ అధ్యక్షునిగా నియమించబడ్డాడు. చివరకు 2023 జూన్ 18వ తేదీన ఇతడిని ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపారు. అతను అధ్యక్షునిగా ఉన్న గురునానక్ సిక్ గురుద్వారా పార్కింగ్ ప్లేసులో ఒక ట్రక్కులో నిజ్జర్ కూర్చుని ఉండగా ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు దగ్గరగా వచ్చి కాల్చి చంపారు. అయితే తర్వాత తేలింది ఏమిటి అంటే ఈ ఇద్దరితో పాటు మరొక వ్యక్తి, మూడో వ్యక్తి కూడా ఉన్నాడు అని. నిజ్జర్ హత్య భారత్ కెనడాల మధ్య తీవ్రమైన విభేదాలకు కారణమైంది. కెనడాలోని భారత అంబాసిడర్ని కెనడా బహిష్కరించింది. భారత్లోని కెనడా అంబాసిడర్ని భారతదేశం కూడా బహిష్కరించింది. నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ హస్తం ఉంది అని ఆ దేశ ప్రధాని అనడం, కెనడా భారతదేశానికి ముప్పును కలిగించే ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తోంది, ప్రేరేపిస్తోంది అని భారతదేశం ఒకరిని ఒకరు తీవ్రంగా ఆరోపించుకున్నారు. మీడియా అయితే కెనడా భారత్ పాలిట మరొక పాకిస్తాన్ అంటూ విమర్శల వరదను సృష్టించింది. ఈ విషయంగా భారతదేశం యొక్క ఈ హత్యల నెట్వర్క్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అని పాకిస్తాన్ భారత్ను విమర్శించగా, కెనడా ఉగ్రవాదులకు సురక్షితమైన స్వర్గధామం, కెనడాపై ఆరోపణలు చేసే అవకాశం తప్పకుండా ఉంది, భారత్ గురించి ఈ విషయంలో ట్రూడో జోక్యం చేసుకోవద్దు అంటూ శ్రీలంక కామెంట్ చేసింది. ఇలా రకరకాల దేశాలు రకరకాలుగా కామెంట్ చేశాయి ఈ విషయం గురించి. ఇలా నిజ్జర్ హత్య జరిగిన ఏడాదికి IHIT అను దర్యాప్తు సంస్థ నిన్న నిజ్జర్ హత్యకు వీరే కారకులు అంటూ ముగ్గురిని అరెస్ట్ చేసింది. నిజ్జర్ హత్యతో పాటు ఎడ్మంటన్ సిటీలోని ఒక 11 ఏళ్ల బాలుడిని, మరొక ఇద్దరిని హత్య చేసినట్టుగా కూడా ఈ సంస్థ వీరిపైన ఆరోపణలు చేస్తూ ఉంది. కరణ్ బ్రార్, కమల్ ప్రీత్, కరుణ్ ప్రీత్ సింగ్ అను ఈ ముగ్గురు కెనడాలో తాత్కాలిక వీసాలపైన ఉన్నారు. వీరు ముగ్గురికి భారతదేశంలోని జైలులో ఉన్న లారెన్స్ బిష్నోయ్ ముఠాతో సంబంధాలు ఉన్నాయి అని తేలింది. అయితే నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ హస్తం ఉందని నోరు పడేసుకున్నాడు కదా ట్రూడో. ఇప్పుడు అసలు నేరస్తులు దొరికాక మరి వీరి నుండి భారత ప్రభుత్వ పాత్ర ఉన్నట్టుగా ఏమైనా తేల్చారా అంటే, ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తును అనుసరించి భారత ప్రభుత్వ ప్రమేయం నిజ్జర్ హత్య విషయంలో ఉందని చెప్పడానికి ఎలాంటి ఆధారము దొరకలేదు. నిజ్జర్ హత్య వెనుక ఉన్న ఉద్దేశం గురించి, సాక్ష్యాధారాలను గురించి మేము ఎలాంటి వ్యాఖ్యలు ప్రస్తుతం చేయలేం అని IHIT దర్యాప్తు సంస్థ చెప్పింది. అలాగే ఈ విచారణ ఇంకా పూర్తవలేదు, ఇంకా ఈ ముగ్గురి వెనుక ఎవరున్నారు అని తేల్చవలసి ఉంది, కాబట్టి విచారణ కొనసాగుతుంది అంటూ చెప్పింది ఈ సంస్థ. ఇది నిజ్జర్ హత్యకు సంబంధించిన కథనం. చివరికి దర్యాప్తులో భారత పాత్రను నిరూపిస్తుందా కెనడా? ఒకవేళ నిరూపిస్తే భారత్ ఏం చేస్తుంది అనేది తర్వాతి విషయం గాని పెద్దగా దీనివల్ల ఊడిపోయేదేమీ లేదు. చచ్చినవాడు ఒక టెర్రరిస్టు, దేశ విద్రోహ వేర్పాటువాద శక్తి. కాబట్టి ఈక ముక్కలాగా ఈ కేసును గిరాటేస్తుంది భారత్. ఇందులో ఏమీ సందేహం లేదు. అయితే నిన్న కెనడా పట్టుకున్న ఈ ముగ్గురికి లారెన్స్ బిష్నోయ్ ముఠాతో సంబంధాలు ఉండటమే ఆసక్తికరం. లారెన్స్ బిష్నోయ్ ముఠా నెట్వర్క్ ఎక్కడి దాకా ఉంది అనేది దీనిని బట్టి అర్థమవుతుంది. ఇక ఈ కేసులో ఇప్పటి వరకైతే భారత ప్రభుత్వ ప్రమేయం ఉన్నట్టుగా ఎక్కడా తేలలేదు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.